నమస్తే అందరికీ. సో ఆల్రెడీ మనం పానీపూరి వీడియో చూశారు కదా, ఇదే డ్రెస్లే మాది ఆమెది ఇద్దరిది అదే డ్రెస్సు. సో అదే డ్రెస్లోనే ఇది రెండో వీడియో అనమాట. అది ఎట్లా తయారు చేయాలో చూశారు కదా. ఇప్పుడు అవి ఎట్లా తినిపించాలో ప్లాన్ అనమాట. అంటే 100 పూరీలు తినిపించాలని డేక్ష నిండా అయితే తయారు చేస్తుంది. ఆ 100 పూరీలు తిని సాయంత్రం ఏమవుతుందో. బాత్రూంలో నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా, ఒక ట్యాంకీ నీళ్ళు పెట్టు సరేనా, ఎందుకైనా మంచిది. సో లాస్ట్ వరకు చూడండి, 100 పూరీలు తింటామో లేదో. 100 పూరీలు తిన్న తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో చూద్దాము. సో ఈ డేక్ష నిండా అయితే చేస్తుంది. ఆల్రెడీ ఎంచుకునింది అనమాట, డేక్ష నిండా 100 పూరీలు వస్తాయని. చూద్దాం నా పరిస్థితి ఏమవుతుంది. ఏం బా చేస్తున్నావు? నన్ను పానీపూరీలు తినిపించి చంపేయాలన్నావు అట్లా అన్ని పూరీలు చేస్తున్నావు. ఏం చెప్పినా 100 పూరీలు తింటా, 1,00,000 రూపాయలు ఇస్తావా అన్నాడు. అందుకని రెడీ చేస్తున్నావా? ఆల్రెడీ ఒక డేక్స్ అయిపోయినాయి, ఇంకో రెండో డేక్స్ నాకు పెట్టాలని చూస్తున్నావు. సరే ఏం బా అన్ని పూరీలు ఎంచుకొని చేస్తున్నావా? నా మీద కసి పెట్టుకున్నావా ఎట్టబా? నువ్వే కదా అన్నావు. ఏమని 100 పూరీలు తింటా, 1,00,000 రూపాయలు ఇస్తావా అని. అందుకని వేసేయాలన్నావు నాన్న పూరీ. అమ్మా స్వామి, 100 పూరీలు ఏం బా కసి పెట్టుకున్నావా ఎట్టబా స్వామి? కుట్ర అట్టగానే ఉండదు. ఇప్పుడైతే ఆల్రెడీ ఒక డేక్ష లేపేసినాం అనమాట. అంటే నేను లేపలా, అంటే పంచినాం అనమాట. మన జాలిగుండి ఎక్కువ ఉండేది. నేను కూడా తినేసాను. తినేసినమాట. ఇప్పుడు ఈ డేక్ష నిండా పూరీలు, ఈ పానీ, ఈ మసాలా, ఈ ఎర్రగడ్డలు, ఈ బఠానీలు ఇవన్నీ కూడా ఆయన పొట్టలేకపోతుంది అనమాట. నిజంగా నమ్ముతారా అని తింటానంటే? తింటావు అమ్మా, లాగిస్తాడు పోటీ అంటే. ఆల్రెడీ ఒకసారి తిన్నా అనమాట 100 పూరీలు ఆమెతో పోటీ పెట్టుకొని దుమ్ములే. కానీ ఫస్ట్ అప్పుడు నేను గెలిచాల్సింది, నన్ను మోసం చేసి గెలిచినాడు అనమాట. మోసం ఏం లేదు, ఆడ వీడియో ప్లే కావాలంతే. ఆయన మళ్ళీ రెండోసారి నేను తిన్నా కదా, నువ్వు తినాలి కదా. నేను అడిగి సగం తినేసినా కదా, అవును నేను తినలా, మళ్ళా పెట్టుకునే పూరీలు అన్ని సంబంధం. సో ఇప్పుడు చూద్దాము ఈ డేక్ష నిండా పూరీలు తింటానో లేదో. చూడండి లాస్ట్ వరకు నా పరిస్థితి ఏమవుతుందో. ఆ వీడియోలో చూపించిన కదా, ఆల్రెడీ వాన పడుతుందని. వాన అయితే దుమ్ము లేపుతుంది. ఇంకా 100 పూరీలు మనము ఆట అయితే వేసుకొని కుమ్ముదాం. యుద్ధానికి సిద్ధమా? 100 పూరీలు లేపడమే. మూతి తింటా 100 పూరీలు చూడ. సో ఇప్పుడైతే 100 పూరీలు తింటున్నాడు అనమాట, పొట్టలో వేసుకుంటున్నాడు అనమాట. 100 పూరీలు తింటున్నాడు అనమాట, పొట్టలో వేసుకుంటున్నాడు అనమాట. ఏమవుతుందో పరిస్థితి చూద్దాము. తినేకాడికి తినేగా, ఎక్కువ అయితే తినద్దు. తినేస్తారు, బాగుంది ఏముండదు. తినేసినా బీరలు అయితే మా వద్దు. బీరలు అయితే మా వద్దు. నువ్వు హోల్స్ పెట్టిస్తా ఉండవా? సరేనా, చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. లాస్ట్ వరకు చూడండి. నువ్వు అందిస్తా ఉండు, ఒక్కోటిలే దాని ఇగా స్వామి చచ్చిపోతా. ఆహా ఏ మురిచి కనరామై మరి, ఆహా ఏ మురిచి కనరామై మరి. చెందండి మా పాటలు కూడా వచ్చేస్తున్నాయి. నీకు మాటలు రావు, పాటలు రావు. ఇప్పుడు నోటి నిండా పెట్టుకునే కాబట్టి టైమింగ్ అట్ట పెట్టింటే సూపర్గా ఉంది. నాకు ఏదైనా గిఫ్ట్ వచ్చింది. ఇటైతే నిదానంగా తినచ్చు. నేను కూడా తింటా ఇవన్నీ. తింటావు బాగా తింటావు. నాకు పానీపూరి అంటే తిని ఆల్రెడీ నోట్లో నీళ్ళు వస్తాను. ఇంకా నిదానంగా నేనేం పోటీ లేదు, పరిగెత్తనా తినేయంలే. లేదు రాత్రికి అన్నంలే ఇంత చూద్దాం. అది కూడా 2 తినే అదే. దాంట్లో లాలా జాగా కాస్తున్నాయా? గుర్తుంటుంది పైన.
చిన్న చిన్నగానే ఉంటాయి బుడ్డలు, పెద్ద పెద్దగా ఉంటే నోట్లదు పట్టవు. చిన్న ఉల్లిపాయ పెట్టుకోరా. తిని నీకు నోరు నొప్పి వేస్తుందో లేదో తెలియదు కానీ బక్కలు పెట్టి నా చేతులు నొప్పి. తిని నీకు నోరు నొప్పి వేస్తుందో లేదో తెలియదు కానీ బక్కలు పెట్టి నా చేతులు నొప్పి. అప్పుగా దిష్టి తగులుతుంది బా నీకా. మా దిష్టి మళ్ళీ దిష్టి కానీ నీకు ఈను. ఇదే దిష్టి పెట్టేట్టున్నాను. తిను వాళ్ళు వెళ్ళి నా దాంట్లో బాగుంది. నేను తిన్నప్పుడు అంత టేస్ట్ రాలేదు బా. నా చెయ్యి అమృతం. ప్రామిస్ నిజంగా ఒట్టు. నేను చెప్పేవా జోక్ చేస్తాను. నిజంగా ఇదే దిష్టి పెట్టేస్తున్నాను నాకు. మా పిత్తులు వచ్చిన సమయం భయపడిపోయింటారు నా అరుపుకి అందరూ. నా అరుపుకి భయపడిపోయింటారు అందరూ. గలీజ్ చేష్టలన్నీ చేస్తా అంటాడు. స్వామి పిత్తులు పిత్తి రాత్రికి పనుకునేసోలే స్వామి. స్వామి పిత్తులు పిత్తి రాత్రికి పనుకునేసోలే స్వామి. ఈ మాట కొట్టే స్వామి దరిద్రంగా కూడా. ఇవన్నీ నేను తింటాను లేదో ముందే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. తింటానా? తింటే తిను. సగం దగ్గర అయినాయి. లేదు నేను తినలేనంటే తినరాదు. తింటా. జనాలు మా మీద పెట్టుకున్నా నమ్మకాన్ని ముందు నేను తింటా. మీరు చూసినారు కదా, నేను కూడా చూసిన. నోరు తెచ్చాను కప్ప తెచ్చినప్పుడు చెయ్యి నొప్పి కానీ బా కడుపు నొప్పి లేదా? అదే స్వామి నేను ఫస్ట్ చెప్పింది నీకు. అవన్నీ కలిపేద్దాము. కలిపేస్తే ఇటు చేస్తుంది అటు చేస్తుంది అనంటివి. ఇప్పుడు ఇది భిన్న అవ్వాలి కాబట్టి చేసుకో. ఇవి కూడా అంతా వచ్చి అటు కలిపేస్తే బెనిమిది తినేయచ్చు. ఆమె చూడు పెడతా ఉండు స్వామి, పెడతాలే. వద్దులే వద్దులే. ఇప్పుడు 3 పూరీలు ఉన్నాయి. కానీ ఫాస్ట్. పానీపూరి బండి పాపం భయపడతారేమో ఇది వీడియో చూసా. మా అంగడి కాడికి రా నేను అనమంటారు. పోటీ పెడితే
నాకైతే కారం ఏమా నొప్పు ఎన్నోరా పైన గుచ్చుకుంటున్నాయి ఇది. తింటావంగా వెనకడికి వేయనంటవా వేసే ప్రసక్తే లేదంటవా జనాలు నమ్మకాన్ని నేను ముమ్ము చేయను. అది నేను టైం పెట్టింటే అది బాగుంటుంది. టైం పెట్టింటే నాకు ఏదన్నా వచ్చేసింది మిస్ అయిపోయింది. ఇవి పెడతా ప్లీజ్ ప్లీజ్. బాగా వేయ. తినే రామనిషి టేపులు వచ్చేది నాకు. 4 పూరీలు ఇదో. వద్దొద్దులే తిను వద్దొద్దులే. మండుతున్నట్టుంది. ఈ దబరా ఎత్తుకుంటా. ఇవ నువ్వు తింటే చూసి వాళ్ళకు కూడా నోరు వస్తా అంటారు వీడియో చూస్తుంటే. ఫోన్ చేసి మీరే చేసుకొని తిన్నారు మాకు కూడా పెట్టచ్చు కదా అని అడుగుతాను. ఇది ఇంకా ఉన్నాయి అయిపోయినాయా అనుకున్నావు. మసాలా అయిపోతుంది. పూరీలు మాత్రం దాన్ని కూడా వేయండి. ఏం బా మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అంటవా మాట్లాడుకోవటాలు లేవు అంటవా. ఒత్తి పెట్టే. అమ్మా ఏమా బఠానీ చదివిందా? కదా చదివిలా చదివిందా? వాళ్ళు ఎవరైనా అనుకోనంటారు తింటాడా తినడానికి. ఇందా ఎడంగా తిని కానీ చూద్దాం. వాకింగ్ చేస్తా అట్ట ఇట్ట కొంచెం కదులుతుంది. మసాలా అయిపోయిందా? మసాలా గోయిందా గోయిందా. ఎన్నుండే ప్యాకెట్ మసాలా అయిపోతా మళ్ళా మన మసాలా అది బాగుంది. అది వద్దులే, అది కాల్చలేదు సరిగా. సో దవర అయితే ఖాళీ అయిపోయింది. ఈ సరిగా కాల్చలా. ఇదైతే అసలు
రాయి ఇది కొడితే మళ్ళీ ఇంటికి వస్తుంది 3 ఉన్నాయి దీంట్లో. ఈ మసాలా 100 కదా నువ్వు తినాల్సిందే. లాస్ట్ మాట్లాడతా తిన్నాక. అవును తింటా. తిని మాట్లాడతా లాస్ట్. ఈ ప్లేట్ ఉందన్నమాట. అట్లా తినకూడదు అంటే తినాలా అట్ట చల్లి వేసి కూర్చున్నా అంటే పైన అంత బరుక్కుంది బా తగిలింటది. ఈరోజు బేదులే కారం పానీ వద్దు. కొంచెం వద్దు పానీ కొంచెం వద్దు మళ్ళీ కొంచెం వద్దు. ఎన్ని డైలాగులు చూడు. వద్దు స్వామి. ఎక్కువ తిందంటే కారం అనిపిస్తుంది. అందులో మసాలా లేదు బా. తినే అద్దుకొని తినేయాల. అద్దుకొని తినేయాలి. మసాలా తినలేం బా. బుష్ 60 తినలే నువ్వు. బుష్ 60 తినలే నువ్వు. 10 నాకు ఇచ్చినావు. అది నువ్వు అయినా అవసరం నేను చెప్పాలి నేను చేసిన 90 తిని 10 పెట్టిన దానికి 100 తినలే ఆడదు. అంత తినలే. అదే 3 నాకు ఒక 10 13 తినలే. 13 తినలే. 2 అడుగులు అట్ట ఇట్ట తిరిగినా అనుకో మళ్ళీ ఒక 10 20 తినా. అయినా అవసరం లే ఇప్పుడే అట్ట నేను కూడా తింటా. సో నేనైతే తిన్నా అనుకుంటున్నా. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇన్ని పూరీలు తినడం అంటే కష్టమే. డబల్ నిండా ఏమో తిన్న 10 పూరీలకి నేను మిగతా తిన్న దానికి నువ్వు తినలేదు అంటుంది. 100 అనే 100 అన్నారు. మాట అవును. సో నేను తిన్నింది 90 87 85 ఉంటాయి. సో అన్ని పూరీలు తినడం కూడా చాలా కష్టము. నేనైతే తినేసిన మొత్తం అన్ని ఖాళీ చేసిన. ఇంకొక పానీ ఉన్నది. ఇది దాయిని అనుకో బాత్రూమ్కి అంకితం అయిపోతాను. సో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లవ్ యు ఆల్. బై బై.